వన్ బై వన్ పార్లమెంట్ సభ్యులకి ఎవరికైతే సీట్లు రాలేదో లేదా వాళ్ళు కోరింది చేయలేదో వాళ్ళు వైసీపీ నుంచి బయటకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా కొనసాగుతుంది. అందులో జరుగుతున్నటువంటి తాజా అంశం ఏంటంటే వైసీపీకి సంబంధించి వేమిరెడ్డి వెళ్ళిపోబోతున్నారు. వేమిరెడ్డి ఏదైతే ఇప్పటికే అక్కడ ఆల్రెడీ తనకు సీట్ ఇస్తే ఆ సీట్ తర్వాత ఆయన 3 ఎమ్మెల్యేలు మార్చమన్నారు, మార్చలేదు జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చేటప్పటికి అనిల్ యాదవ్ని మాత్రం తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పెట్టారు. కాకపోతే ఆయన శిష్యుడు అక్కడ రావడం ఇష్టం లేనటువంటి వేమిరెడ్డి ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన తెలుగుదేశంతో టచ్లో ఉన్నారని ఆల్రెడీ వైసీపీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. అదే సందర్భంలో ఇప్పుడు వేమిరెడ్డి ఇక రేపో మాపు అంటే ఇవాళ మాగుంట అనౌన్స్ చేసేశారు కాబట్టి రాజీనామా, రేపో మాపో వేమిరెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ వేమిరెడ్డి బయటికి వెళ్ళిపోయినట్టే, అంటే తెలుగుదేశంలోకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తారా అన్నదే తేలాల్సి ఉంది. ఏంటి అంటే అక్కడ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఆ సీట్ ఇచ్చి బీజేపీ తరఫున ఆయన పోటీ చేస్తారా లేకపోతే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తారా అన్నది ఒక్కటే తేలాల్సి ఉంది.